హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఎగ్జామ్, రేపు ఇంకో ఎగ్జామ్ గైస్. ఎస్ గైస్, ఇప్పుడే అయిపోయింది. మేము క్యాంటీన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. మీరు కూడా రండి మాతో పాటు. ఏంటి గైస్, ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో మళ్ళీ ఇంకోసారి లాంగ్ వీడియోతో మేము ముందుకు వస్తూ ఉన్నా అనమాట. చాలా ఇష్టం. చెప్పు. ఇది మాటలో 20 రూపాయలకి వస్తుంది గైస్. ఇది 20 రూపాయల బాటిల్ కాదు. సో గైస్, మేము ఏదైనా మాట్లాడుకున్నా ఒక గంట సేపు దాని గురించి కొట్లాడతాం అనమాట. సో ఆ బాటిల్ కోసం గొడవ పడుతూ ఉన్నాము. నేను మ్యాక్సిమం ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వను, రా వీడియోనే పెట్టేస్తాను. మీకు ఎక్కడైనా ఒక్క చోటైనా నచ్చింది అనేసి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి గైస్. పిల్లని బాబు. సో ఎవరెవరివో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది తెలుసు, హాస్టల్లో ఉండేది. వాళ్ళు ఎవరెవరు బాగుంటుంది. ఎవరెవరివో గాసిప్ చెప్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. నా మెహందీ బాగుందా, నేనే ఇప్పుడు ఈ పిల్లతోనే తిరుగుతుండదు. సో గైస్, మేము ఇక్కడ ఇద్దరం కూర్చొని గాసిపింగ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా అది నార్మలే కదా, మేము కాలేజ్ ఉన్నప్పుడు ఒక్కటే కలుస్తాము. ఇంతకు ముందు అంటే రోజు కాలేజ్లోనే ఉండేవాళ్ళం. ఇంకా ఈ గాసిపింగ్ వీడియోకి ఒక్కటే నేను వాయిస్ ఓవర్ ఇస్తా. ఎందుకనంటే మళ్ళీ ఎవరి గురించి గాసిపింగ్ చేసేస్తున్నాము అనేసి అందరికీ తెలిసిపోతుంది కాబట్టి. నాకైతే కాలేజ్ లైఫ్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకో ఆ మూమెంట్స్ ఇంకా ఎక్కడ మనం రీక్రియేట్ చేసుకోలేము అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఏమన్నా ఇంకా ఏం డిసైడ్ అవ్వాలా చూస్తున్నాం. తెలియదు. సో గైస్, మేము ఇప్పుడే హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్నాం. ఫ్రెండ్స్, మేమందరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? పెడుతున్నారు ఫ్రెండ్స్ అందరు వచ్చి తీసుకొని. మేము ఇప్పుడు హాల్ టికెట్ తీసుకోవాలి. అట్లా కొంచెం పిల్లలు పోయి కొట్టాల్సింది. కొడితే ఎగిరిపోతుంది నా ఫోను. అవతల పడాల. ఇంకా మేము ఫస్టే వెళ్ళి ఫీజు కట్టేసాము. ఇంకా దాని తర్వాత హాల్ టికెట్ తీసుకోవాలంట. మేము హాల్ టికెట్ తీసుకోకుండా మేము వీడియోస్ చేస్తూ ఉన్నామన్నమాట. సో గైస్, మేము ఇప్పుడే హాల్ టికెట్ తీసుకోవడం ఇప్పుడే వస్తాయి. సో గైస్, మేము ఇప్పుడే హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. మీరు కూడా రండి ఫ్రెండ్స్. గైస్, ఇక్కడ చాలా కొత్త కొత్త థింగ్స్ అనమాట. నేనే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. గైస్, ట్రై చేసిన అంటే నాకు మెహందీ పెట్టుకోవడానికి రాదు. కొత్త ఆర్ట్ స్కిల్ నేర్చుకుందామని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. స్కిల్స్ రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చని. గైస్, ముగ్గురు రండి ఎలా వెళ్తున్నారు. మీ మమ్మీ వస్తుందిలే బ్లాగ్. అదే సార్ ఆల్రెడీ ఉన్నారు. పోకుండా ఇక్కడ ఈ రూమ్లో పోకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందరు ఎందుకు అంత స్ట్రైట్గా వచ్చేసినారు? అక్కడ సార్ ఉన్నారు కదా, వెళ్ళొచ్చు కదా. గైస్, వీళ్ళందరికీ గైస్ ఇదే అనమాట. ఇది కలెక్ట్ చేసుకోవాలి. చాలా సార్ క్వశ్చన్ అడుగుతుంటే ఏం నన్ను అయితే వచ్చి సోది మాటలన్నీ చెప్తుంది ఈ పిల్ల. అయితే ఇరికిచ్చింది గైస్ మంచి. అటు సార్ అడిగే క్వశ్చన్లకు నేను ఆన్సర్ చెప్పాలంట. ఈమె మాత్రం ఏం చెప్పదు. ఎగ్జిక్యూటివ్స్ కరెంట్ పోయింది ఫ్రెండ్స్. సో గైస్, నేను మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అన్న చూసినా, నా ఫ్రెండ్షిప్ అలా ఉంటుంది. కొంతమందికి అర్థం కాదు గైస్. ప్యూర్ ఫ్రెండ్షిప్ వద్దు గైస్. కష్టాల్లో ఉన్నప్పుడు తోడు ఉండేవాడే ఫ్రెండ్. ఈ పిల్ల గైస్, వీళ్ళందరూ నన్ను కలిసి బుక్ చేసినారు అనమాట అక్కడ. గైస్, ఇది రీసెర్చ్ పేపర్. ఇమ్మ రీసెర్చ్ క్రియేట్ చేస్తుందంట. ఈమె కాంటెంట్ క్రియేషన్లో ఎలా పైకి రావాలని చెప్తుంది గైస్. మీరు కూడా నేర్చుకోండి. ఈమెకు ఫాలోవర్స్, ఈమెకి 20 ఫాలోవర్స్ ఉన్నారు. షీల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు క్రియేట్ కాంటెంట్.
small steps to make big changes. Do that. గైస్ చూడండి, నా ఫ్రెండ్ కాంటెంట్ క్రియేషన్కి 1300 వ్యూస్ ఫర్ ఓన్లీ 25 ఫాలోవర్స్. గ్రేట్, కంగ్రాచులేషన్స్. Thank you so much. చిన్న చిన్న స్టెప్స్ అయ్యారు ఫ్రెండ్స్, అప్పుడే పెద్ద మళ్ళీ చెప్పు గైస్, మా ఫ్రెండ్ మీకు ఒకటి చెప్తాదంట. ఈమె వీడియో స్టార్ట్ చేసేటప్పుడు హాయ్ గాయ్స్ అని చాలా స్వీట్గా మాట్లాడతారు. అందుకే ఈమె నా ఇన్స్పిరేషన్. అందుకే నా బేస్ వాయిస్ ఉన్న వీడియోస్లో హాయ్ గాయ్స్ అని. నైస్ గైస్, నా వాయిస్ చాలా స్వీట్ ఉంటుంది. సో స్వీట్ ఉండదు గాయ్స్, స్వీట్ ఉండదు, ఉంటుంది అంతే వీడియోస్లో మాత్రమే. ఇది ఎడిటింగ్లో ఎట్లా తీసిస్తాను ఫ్రెండ్. నో, యూ షుడ్ నాట్ డూ దట్. రా ఉండాలి ప్లీజ్. ఇంక ఇక్కడ ఏంటంటే నా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వేస్తుంది అనమాట. సో అది చూపించి ఫుల్ ఏడిపిస్తున్నాం. అంటే ఓన్ వాయిస్తో చేస్తుంటే మన వాయిస్ మనమే వినలేం కదా, సో అలా ఏడిపిస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఆడ ఏదో ఒకటి మాట్లాడు. ఏమన్నాడు? ఏమన్నాడు? బాగానే జోకు. అసలు జోక్ ఏంది మళ్ళీ చెప్పు. జాహ్నవి ఫేస్ అనే ఇన్స్టాగ్రామ్ అవసరం లేదు గైస్, అసలు ఫాలో చేయొద్దండి. ఈ రోజు అయిపోయినా మళ్ళీ చెప్పు. చిన్నపిల్లలు యాక్చువల్లీ అక్కడ గ్రామటికల్ మిస్టేక్ ఉందన్నమాట. చిన్నపిల్లలు ఆర్ నాట్ చిన్నపిల్లలు ఎనీమోర్. యాక్చువల్లీ ఈజ్ కాదు ఆర్, ఏదో మిస్టేక్. అయితే మేము ఇప్పుడు ఒక డిస్కషన్ పెడుతున్నాం. మేము కూడా డిస్కషన్లో అటెన్షన్ స్టాండ్ జస్ట్ నేను చెప్పేది వినండి. ఇప్పుడు TFIలో నెక్స్ట్ రాబోయే బిగ్గెస్ట్ సినిమా ఏది? మా ఫ్రెండ్స్ కాదు, అట్లా కొంచెం పెట్టండి. బేబీ 2 ఏదే TFI బిగ్గెస్ట్ ఆల్రెడీ వచ్చేది కానీ నేను రాబోయే సినిమా చెప్తున్నా. మీరు చెప్పండి. గెస్ చేయండి. సారీ, మాకు అంత నాలెడ్జ్ లేదు. మేము చదువుకుంటాం ఎప్పుడు. సో బిగ్గెస్ట్ TFI మూవీ ఏంటంటే ఆబ్వియస్లీ వారణాసి. ఫ్రెండ్స్ తెలిసి కూడా ఎందుకు చెప్పారు? కాంటెంట్ క్రియేట్ చేద్దాం ఏదో ఒకటి. ఇప్పుడు చెప్పింది లేదు, నాకు ఫస్ట్ నుంచే తెలుసు. చూడు, ఇప్పుడు ఇంకా వినండి ఫ్రెండ్స్, వినండి. చెప్పండి ఫ్రెండ్స్. నువ్వు అనిపిస్తలు. ఇప్పుడు TFI బిగ్గెస్ట్ మూవీ వారణాసి 2028 రిలీజ్ అవుతుంది అనుకుందాం. తెలీదు మనకు కూడా. రేపు ఎగ్జామ్ రాయాలి ఫ్రెండ్స్, మేము గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు అది రిలీజ్ అయింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు అది పక్కన పెట్టండి, ఇంకొక దానికి వెళ్దాం. ఇంత పక్కన ఓకేనా? మీరు 2020లో చూసుకుంటే 2020 వాయిస్ వినిపిస్తుందా? చూడు 2020 లాక్డౌన్ టైంలో ఏం జరిగింది? ఏది ఎక్కువ ఫేమస్ అయింది? కరోనా. కరోనా కదా గైస్ 2020లో. చెప్పండి మీరు. ఫేమస్ అయింది కదా, ఏం జరిగింది అలా, ఏది ఫేమస్ అయింది అని అడిగా. కరోనా వైరస్ ఉంది. సోది చెప్తుంది మ్యాటర్ చెప్పకుండా. కరోనా వైరస్ ఉంది. ఆ సస్పెన్స్ ని క్రియేట్ ఏమంటారు, ఏదో ఒకటి క్రియేట్ అయిపోతుంది గైస్, స్టోరేజ్ అది ఆఫ్ అయిపోతుంది. ఈమె చెప్పదు. ఇప్పుడు ఈలో వారణాసి రిలీజ్ అవుతుంది. Stop it guys, I want to say వన్ ఎటర్నిటీ లేటర్. చెప్పు. అందరు కొరియన్ డ్రామాస్ కదా. ఏ వినండి అబ్బా, అబ్బా వన్ ఎటర్నిటీ లేటర్ అని చెప్పుతుందరా. కొరియన్ డ్రామాస్ ఇంకా BTS, K-pop అవన్నీ ట్రెండ్ అయినాయి. ఎంతమంది అసలు ఎంతమంది ఫ్యాన్స్ అయినారు. అప్పటి వరకు కొరియా అంటే ఏందో కూడా తెలియదు మనకి. సో ఇప్పుడు 2028 ఆర్ 27 ఏదో ఒక ఇయర్లో వారణాసి రిలీజ్ అయిపోదు. వరల్డ్ చెప్పేదేనండి, ఓవరాల్ వరల్డ్ మొత్తం మన సినిమా వెళ్తుంది. అప్పుడు అందరూ తెలుగు ఈజ్ గుడ్ లాంగ్వేజ్, తెలుగు
తెలుగు పీపుల్ అలా అలా వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు కొరియన్ పీపుల్ ఎలా ఫాలో అవుతున్నాము వినండి గైస్, వినండి. ఎడ్యుకేట్ చేసినప్పుడు వినాలి. 2 ఎటర్నిటీస్ లేటర్ వినండి మీరు కూడా. సో కొరియన్ పీపుల్ ఎలా అయితే ఫేమస్ అయిపోయారో తెలుగు పీపుల్ కూడా అలాగే ఫేమస్ అవుతారు. అప్పుడు ఏం చేస్తారు, అందరూ తెలుగు పీపుల్ కాంటెంట్ చూస్తారు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటో చూస్తారు, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ చూస్తారు. అందుకే మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినామంటే అప్పటి వరకు కొంచెం ఫాలోవర్స్ ఉన్నా ఆ తర్వాత నుంచి చాలా ఫాలోవర్స్. గైస్ ఒక్క నిమిషం, ఈమె తెలుగు గురించి మాట్లాడుతుంది, మీ డ్రెస్ చూపిస్తారు. ఇప్పుడు కొరియన్ ఫ్యాషన్ కాబట్టి కొరియన్ ఫ్యాషన్ అన్నమాట. తర్వాత తెలుగు ఫేమస్ ఏంటంటే జపాన్ లో తెలుగు పీపుల్ కి ఎంతమంది ఫ్యాన్స్ అవుతారు. సో అదే అన్నమాట. ఎందుకంటే మన దగ్గర అంత ఏ మాట నువ్వు చెప్పు, ఏమనుకుంటారు, కాంట్రవర్సీ చేస్తున్న గైస్ ఇది జస్ట్ ఒక కాన్వర్జేషన్ ఫ్రెండ్స్ మధ్యలో, అంటే ఫన్నీ కాన్వర్జేషన్ చేసుకుంటాం కదా, అసలు రీజన్ ఉండదు, ఊరికే ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. సో అలా ఇంకా మీరు ఆ కాంట్రవర్సీ అనే వర్డ్ని మర్చిపోండి, ఎందుకనంటే అదొక ర్యాండమ్ కాన్వర్జేషన్, జస్ట్ కామెడీ వేలో. ఇంకా అంత కాంట్రవర్సీ చేసి ఫేమస్ అవ్వాలని ఏం లేదు. మాకు బేసిక్గా చిన్నగా ఉన్నప్పటి నుంచి కొంచెం కాంటెంట్ మీద కానీ వీడియోస్ మీద కానీ ఇంట్రెస్ట్ కాబట్టి, సో అది ప్యాషన్తో యూట్యూబ్లో ఒక పాజిటివ్ వేలోనే ముందుకెళ్ళాలి అన్నది నా ఫీలింగ్. ఇక్కడ క్యాంటీన్ దగ్గర మాట్లాడి అలసిపోయి ఇంకా ఫైనల్గా బయటకు వచ్చేసినాం అనమాట కాలేజ్ నుంచి. గైస్ ఇక్కడ వెళ్ళి సైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మా కాలేజ్ అనమాట. నా సైన్ వీళ్ళు ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్, మీరే చెప్పండి. అలా చేయకూడదు, ఫాక్స్ ఏమంటారు, ప్రాక్సీ కదా, ప్రాక్సీ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. అంటే మళ్ళీ ఇప్పుడు నా ప్లేస్ లో ఆమె కదా సైన్ చేసింది. గైస్ ఇప్పుడు అయిపోయింది, ఇంకా మేము ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడ నా ఫ్రెండ్స్ నా బ్యాగ్స్ తీసుకొని రాలేదనుకోండి, ఇప్పుడు వాళ్ళకి చూడండి గైస్, నా ఫ్రెండ్స్ నా బ్యాగ్ తీసుకొస్తారని చెప్పినాను కదా, తీసుకొస్తున్నారు. వీళ్ళకి ఇంతసేపు ఫోటో తీసాను ఫ్రెండ్స్ నేను, సో అందుకే అనమాట. అక్కడ మా కాలేజ్ కనిపిస్తుంది, అదే మా కాలేజ్. బాయ్ గైస్, ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడితోనే అయిపోగొట్టేస్తా, ఎందుకంటే నా దాంట్లో ఛార్జింగ్ కాదు, స్టోరేజ్ లేదు. సో బాయ్ గైస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి బ్లాగ్స్ ఎన్నెన్నో చేస్తాను. బాయ్ గైస్ చెప్పండి, ఇష్కి వాళ్ళొద్దు గైస్, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పరు గైస్ వీళ్ళు, మీరైతే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కన్కి శిరీష. ఇది అవర్ ఛానల్ అంట గైస్, వాళ్ళ ఛానల్ అంటే చేసుకోండి. వీళ్ళు కూడా ఉన్నారు గైస్, ఇది మనందరి ఛానల్. తెలుసు కదా మా కాలేజ్ ఇంకా ఊరు బయట ఉంటుంది కాబట్టి మేము ఆ టైంకి లంచ్ చేద్దామనేసి మా కర్నూలులో హైదరాబాద్ చెఫ్స్కి వచ్చామన్నమాట. గార్లిక్ పెట్టుకుని వీళ్ళకి గార్లిక్ టేస్ట్ నిజంగా లేదు. ఇంకా ఇక్కడ మా వాళ్ళేమో గార్లిక్ ఫ్రైడ్ రైస్లో గార్లిక్ లేదంట, సో అలా మాట్లాడుతున్నారు. ఇంకా ఫ్రెండ్స్ అంటే అలానే ఉంటుంది గైస్, నాన్ సెన్స్ మాటలు మేము మాట్లాడుకుంటాం, యూజ్ ఏం ఉండదు. తినేసిన తర్వాత వెళ్ళిపోదాం అనే టైంకి హ్యాండ్ వాష్ చేసుకుందాం అనేసి లోపలికి వచ్చాము. ఇంక అక్కడ మిర్రర్ చూసేసరికి ఇంకా ఆగలేకపోయినాం, ఆశతో అలా వీడియోస్ తీసేసుకున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా వ్లాగ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా 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 మోటివేషన్ వస్తుంది.